స్వరము నీ కొరకే. నువ్వు నేను పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడినట్లయితే ఆ పరిశుద్ధతను కాపాడుకోవడానికి మనం కలిగి ఉండవలసిన రెండవ లక్షణం ఏంటో తెలుసా? ప్రభువుతో సహవాసము. ఏమిటి? ప్రభువుతో సహవాసము. మీరు గమనించారా? మ్యాగ్నెట్ని, అయస్కాంతాన్ని గమనించారా? ఆ అయస్కాంతం దగ్గరకు పిన్నిషుని తీసుకువెళ్ళండి. ఈ పిన్నిషుని తీసుకెళ్ళి అయస్కాంతంతో కాసేపు ఉంచండి. కాసేపు ఉంచిన ఆ పిన్నిషుని తీసుకువెళ్ళి మరొక పిన్నిష్ పక్కన పెడితే ఆ పక్కన పిన్నిష్ ఏం చేస్తుంది? ఈ పిన్నిషు ఆకర్షిస్తుంది. ఈ పిన్నిషుని కదిపితే పక్క పిన్నిషు కదులుతుంది. ఈ పిన్నిషుని లేపితే పక్క పిన్నిషు పైకి లేస్తుంది. ఇది పిన్నిష్ కదా, కానీ దీంట్లోకి ఏమొచ్చింది? అయస్కాంతత్వం వచ్చింది. కారణం ఏమిటి? అయస్కాంతంతో గడిపింది. మీకు తెలుసా? ఇది గొప్ప సూత్రాన్ని మనం తెలియచేస్తుంది. పరిశుద్ధుడైన దేవుడితో మనము కొంత సమయం గడిపినప్పుడు ఆ పరిశుద్ధుని యొక్క ఆ పరిశుద్ధత మనలో ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే పరిశుద్ధత మనలో ప్రవేశిస్తుందో, ప్రభు ఏ రీతిగా 12 మందితో తన ఆత్మీయ యాత్రను, ఈ క్రైస్తవ్యాన్ని ప్రారంభించి ఈరోజు ఇంచుమించు 300 నుంచి 400 కోట్ల మందిని తన ప్రేమతో ఆకర్షించాడో, అదే రీతిగా నువ్వు ప్రభువుతో సహవాసం కలిగి ఉండేవాడు అయినట్లయితే అనేక మందిని నువ్వు ఆకర్షించేవాడివిగా ఉంటావు. చాలా మందికి పరిశుద్ధంగా జీవించాలి అనే ఆశ అయితే ఉంది, కానీ ప్రభుతో గడపటం మాత్రం చేత కాదు. పట్టుమని 10 నిమిషాలు ప్రభుతో గడపటము వారికి వల్ల పడదు. నిజమైన క్రైస్తవుడు ప్రార్థన లేకుండా బ్రతకలేడు. జ్ఞాపకం పెట్టుకోండి. నిజమైన క్రైస్తవుడు ప్రభుతో సహవాసము లేకుండా బ్రతకలేడు. బైబిల్లో మీరు ఎవరినైనా చూడండి, వారు ప్రార్థనా పరులు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు, అబ్రహామును దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు బైబిల్లో మనం చూస్తాం, అప్పుడు అబ్రహాము ఒక బలిపీఠమును కట్టి అక్కడ ప్రార్థన చేశాను. నువ్వు నిజమైన క్రైస్తవు అయినట్లయితే నీ ఇంటిలో బలిపీఠము ఉంటుంది. బలిపీఠము దేనికి సాదృశ్యము? సమర్పణకు సాదృశ్యము, అర్పణకు సాదృశ్యము. ప్రతి దినము నీ ఇంట్లో నిన్ను, నీ కుటుంబాన్ని తీసుకొచ్చి ప్రభువుకు సమర్పించాలి. తండ్రిగా, తల్లిగా నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని ప్రభువు సన్నిధి తీసుకొచ్చి ఆయనకు అర్పించాలి. ప్రభువా, మేము నీ వారము, వెళ్ళబెట్టి కొనబడిన వారము, మమ్మల్ని మీకు అప్పగిస్తున్నాం నీ చిత్తము చేయడానికి. దావీదు చాలా గొప్ప రాజు అయినప్పటికీ బైబిల్లో కీర్తనలో సెలవిచ్చాడు, దినమునకు 7 మారులు నేను ప్రభువుని కలుస్తాను. మీలో సాధారణంగా ఇచ్చే సమాధానం ఏంటంటే, బ్రదర్ నాకు కూడా ప్రార్థన చేయాలని ఉంది, కానీ ఎక్కడ బ్రదర్ టైం ఉండడం లేదు. అవునా? సిస్టర్స్ కూడా ఎక్కడండి అస్సలు టైం ఉండడం లేదు, కానీ తప్పనిసరిగా వారానికి 10 సీరియల్ మాత్రం చూస్తాం. అవునా కదా? సీరియల్స్కి మాత్రం ఎక్కడ లేని టైము. మొగుడితో గడపడానికి కూడా టైం లేకపోయినా, మొగుడికి అన్నం పెట్టడానికి టైం లేకపోయినా, కొంతమందికి వండి పెట్టడానికి టైం లేకపోయినా, సీరియల్కి మాత్రం నాయన ఖచ్చితంగా ఏ టైంకి ఏ సీరియల్ ఎప్పుడు వస్తుందో మీకు తెలిసినందుకు ఎవరికి తెలవదు. అంతేకాదు, మళ్ళీ డిస్కో ఆ సీరియల్ అయిపోయిన తర్వాత ఫోను వదినా, ఆ తర్వాత ఏమై ఉంటుందంటావు? పనికి మాలిన సీరియలే, మళ్ళీ దానికి పనికి మాలిన కంటిన్యూషను. ఏమై ఉంటుంది? వాడు బతుకుంటాడా, చచ్చి ఉంటుందా? వాడు పెళ్లి చేసుకుంటాడా, పెళ్లి చేసుకోడా? వదిలిపెట్టిపోతాడా, ఎప్పుడైనా నీ జీవితంలో బైబుల్ చదువుతున్నప్పుడు డౌట్ వస్తే ఎవరికైనా ఫోన్ చేసావా? ఊరుకోండి బ్రదర్, నేను ఎప్పుడు బైబుల్ చదవాలి? నువ్వు ప్రతి క్రైస్తవురాలివి, భక్తిపరురాలివి. ఒట్టి మాట. నిజమైన క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవురాలు వాక్యము లేకుండా, ప్రార్థన లేకుండా చలించడము సాధ్యము కాదు. సాధు సుందర్ సింగ్ అనే భక్తుడు ఆయన చెప్పాడు, ప్రార్థన వాక్యము ఒక పక్షికి 2 రెక్కలు ఎలాగో, ఆత్మీయంగా జీవించేవాడికి ప్రార్థన వాక్యము 2 అంతే. ఓ ప్రశ్న, వాక్యము చదవడానికి, ప్రార్థన చేయడానికి రోజుకు ఎంత సమయాన్ని నువ్వు కేటాయిస్తున్నావు? టైం లేదు అనమాకం. నీకు మనస్సు లేదు,
నాకు తెలిసి ఒక భక్తుడు సెలవిచ్చాడు, పాపము చేసేవాడు ప్రార్థన చేయలేడు, ప్రార్థన చేసేవాడు పాపం కూడా చేయలేడు. ఒకవేళ ఈరోజు నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నట్లయితే, బైబిల్ని చదవలేకపోతున్నట్లయితే అనమాకు నాకు టైం లేదండి అని చెప్పి. నీలో ఉన్న పాపమే నిన్ను ప్రార్థనకు మోకరింపకుండా చేస్తుంది. నీలో ఉన్న దోషమే వాక్యం పట్ల నీకు తృష్ణ లేకుండా చేస్తుంది. కొంతమంది అంటారు, అదేమిటోనండి, వాక్యం చదివితేనండి అస్సలు జ్ఞాపకం ఉండడం లేదండి. పొరపాటు మీరు పెళ్ళికి వెళ్ళారనుకోండి, 18 సంవత్సరాల క్రితం ఒక సిస్టర్ మీతో గొడవ పడింది అనుకోండి, ఆమె పొరపాటున పెళ్ళికి వచ్చింది అనుకోండి, మొత్తం రీలంతా బ్యాక్ వచ్చేస్తాయి. ఏ రీలు? 18 సంవత్సరాల క్రితం ఆమెకి మీకు ఏ డిస్కషన్ అయిందో, మీరేమన్నారో, దానికి ఆమె ఎన్ని 10 మాటలు అందో అంతా రికార్డెడ్. పనికి మాలింది మరలా వచ్చిందా ఇక్కడికి 15 సంవత్సరాల క్రితము, 18 సంవత్సరాల క్రితం ఇది ఏం చేసిందో నాకు బాగా జ్ఞాపకం. అవన్నీ జ్ఞాపకం ఉన్నవే, పొద్దున చదివిన వాక్యం మాత్రం మనకు జ్ఞాపకం ఉండదే. కారణం తెలుసా? మనం ఆత్మీయులం కాదు. శరీరానుసారంగా జీవించేవారు శరీర క్రియల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. మనుషులు నిన్ను నిందించినప్పుడు ఆ నిందలు నీకు జ్ఞాపకం ఉన్నట్లయితే, మనుషులు నీ గురించి తప్పుగా మాట్లాడినప్పుడు ఆ మాటలు నీకు జ్ఞాపకం ఉన్నట్లయితే, ఈ లోకంలో మనుషులు చేసే పనులు, వారి క్రియలు, వారి కార్యాలు, వారి మాటలు నువ్వు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోగలిగినట్లయితే, వాక్యం విషయంలో నీకు జ్ఞాపక శక్తి పనిచేయడం లేదంటే బహుశా నువ్వు ఆత్మీయురాలివి, ఆత్మీయుడు కాకుండా పోయినొచ్చు. ఆత్మీయుడు ఆత్మీయ విషయాల పట్ల శ్రద్ధ కలిగి ఉంటాడు. ఆ ఆత్మీయ విషయాలు ఆ వ్యక్తిని పట్టుకుని ఉంటాయి. అందుకే ప్రభు పేట అడుగుతున్నాను, ఎంతక సమయం గడుపుతావు నువ్వు వాక్యం కోసం, ప్రభు సన్నిధిలో ప్రార్థించడం కోసం? దానియేలు దేవుని దృష్టిలో బహు ప్రియుడు, అద్భుతాలు చేసిన వాడు తెలుసా? ఉదయాన్ని లేచి ప్రార్థన చేసేవాడు, మధ్యాహ్నం ప్రార్థన చేసేవాడు, సాయంత్రం ప్రార్థన చేసేవాడు, రాజు గారి తరువాత ఉన్నతమైన స్థానంలో బహు బిజీగా ఉండేవాడు. కానీ రోజు ముమ్మారు ప్రార్థన చేసేవాడు. చెప్పు నాకు టైం ఉండడం లేదని చెప్పు. ప్రార్థించే మనసు నాకు లేదు, కారణం నాలో పాపం ఉంది అని ఒప్పుకో. ప్రభువు చేతిలో బలముగా వాడబడిన ప్రతి వ్యక్తి కూడా ప్రభువుతో సహవాసం కలిగి ఉన్నారు. ప్రియ సేవక, నీ సేవ, నా సేవ, మన సేవ వర్ధిల్లాలంటే, ఫలభరితం కావాలంటే మన జీవితంలో ప్రార్థన లేకుండా, ప్రార్థించే సంఘముగా మన సంఘము ఉండకపోయినట్లయితే, మన సంఘము నిలబడాలి, స్థిరముగా ఉండాలి, మన కుటుంబము స్థిరముగా ఉండాలి అని నువ్వు ఆశపడుతున్నట్లయితే సంఘము మోకరించాలి, కుటుంబం మోకరించాలి. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, ఎ ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ అండ్ స్టేస్ టుగెదర్. కలిసి ప్రార్థించే కుటుంబము కలిసి నివసిస్తుంది, కలిసి ఉంటుంది. ఈరోజు నీ ఇంట్లో కలతలు, నీకు నీ బిడ్డలకు మాటలు కలవు, నీకు నీ భర్తకు, నీకు నీ భార్యకు హృదయం కలవదు. కారణం తెలుసా? మీరు కలిసి ప్రార్థన చేసి ఎంతకాలం అయింది? కలిసి ప్రార్థించరు, కలిసి భోంచేయరు, కలిసి మాట్లాడుకోరు, కలిసి సమయం గడపరు, కలిసి సంఘానికి వెళ్ళరు. భార్య ఒక టైంలో సంఘంకి వెళ్తుంది, బిడ్డలు ఒక టైంలో సంఘానికి వెళ్తారు, భర్త మరొక టైంలో సంఘానికి వెళ్తాడు. సంఘానికి కూడా కలిసి వెళ్ళరు. వీరు కలిసి జీవించేవారు కాదు. కారణము, కలిసి ప్రార్థించడం చేత కాదు, కలిసి ఆరాధించడం చేత కాదు, కలిసి నివసించడం చేత కాదు. ఈరోజు నీ కుటుంబంలో ఆ కలుపుదలే లేకుండా పోయింది, ఆ ఐక్యతే లేకుండా పోయింది. కారణం తెలుసా? ప్రార్థించడం నీకు చేత కావడం లేదు. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయినట్లయితే ప్రార్థనాపరుడుగా ఉంటావు. ప్రభువైన యేసుక్రీస్తు మార్కు సువార్త 1:35 ఏమని రాయబడిందో తెలుసా? ఆయన ఇంకనూ చీకటిగా ఉండగానే పెందలకడనే లేచి ప్రార్థించుటకు వెళ్ళెను. ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు నేను ప్రార్థించే వారమై ఉండాలి. తల్లి, ప్రాముఖ్యంగా నువ్వు ప్రార్థించే తల్లివిగా ఉండాలి. కారణము, నా బైబిల్లో ఏమని తెలుసా? గుణవతి అయిన స్త్రీ తన ఇంటిని నిర్మించుకుంటుంది, జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుంది. నువ్వు ఇల్లు కట్టుకోవాలంటే, అది సైతాన్ యొక్క తాకిడికి కూలిపోకుండా ఉండాలంటే ఉదయమే నువ్వు లేచి ప్రార్థన చేయాలి. నీ భర్త చుట్టూ, నీ బిడ్డల చుట్టూ కంచె వేసుకోవాలి. తండ్రి,
నీ ఇల్లు, నీ బిడలు దేవుడు ఆశించినట్టుగా ఉండాలంటే, నువ్వు పడుతున్న ప్రయాసకు, కష్టానికి తగిన ప్రతిఫలము నువ్వు చూడాలంటే ఉదయమే లేచి నువ్వు ప్రార్థన చేయాలి. కారణము, ప్రార్థనాపరుడు కాని వాడు క్రైస్తవుడు కాలేడు. ప్రార్థనా జీవితం లేకుండా పరిశుద్ధంగా జీవించటము ఏ ఒక్కడి వల్ల కాదు. నువ్వు, నేను, మనము కుటుంబాన్ని, మన బిడ్డలను కాపాడుకోవాలంటే తప్పక ప్రార్థన చేసేవారమై ఉండాలి. ఒకనొక సమయంలో ఒక కుర్రవాడు సైన్యంలోకి వెళ్ళాడు యుద్ధం చేయడానికి. అలా వెళ్ళినప్పుడు ఆ తల్లి ఆత్మీయురాలు ఆ కుమారుడి కోసం ప్రార్థన చేసి పంపించింది. ఆ కుమారుడు యుద్ధం చేస్తున్న సమయంలో, లేదా యుద్ధం చేసేటప్పుడు అతని పని ఏమిటయ్యా అంటే, సైనికులకి ఎవరికైనా గాయాలైతే వారిని తీసుకొచ్చి డాక్టర్స్ దగ్గర పడుకోబెట్టాలి. యుద్ధంలో పడిపోయిన సైనికులు పరుగున వెళ్ళి వారి భుజం మీద వేసుకుని తీసుకొచ్చి ఆ టెంట్లో డాక్టర్స్ ముందు ఉంచాలి. అది అతని పని. ఒకరోజు ముమ్మరంగా యుద్ధం జరుగుతూ ఉంది. అలా జరుగుతున్న సమయంలో తన కళ్ళ ముందే, ఆ డాక్టర్స్ యొక్క కళ్ళ ముందే, ఆ టెంట్ ముందే కొంతమంది సైనికులు తుపాకీ తూట్లకు రాలిపోవడం మొదలు పెట్టారు. అప్పుడు డాక్టర్స్ చెప్తున్నారు, అయ్యా పడిపోయాడు, వెళ్ళు, త్వరగా వెళ్ళు, ప్రాణం పోతుంది, త్వరగా వెళ్ళు. కుర్రవాడు ఆ టెంట్ దగ్గర నిలబడి, వెళ్తాను ఆగండి డాక్టర్ గారు, వెళ్తాను ఆగండి అంటున్నాడు. వెళ్తానంటావేమిటి, త్వరగా వెళ్ళవయ్యా, అయ్యయ్యో ఇంకోటి పడిపోయాడు, వెళ్ళు. టైం చూసుకుంటున్నాడు. సార్ ఒక్క 5 minutes ఆగండి, వెళ్తాను ఆగండి. 5 minutes అంటావేమిట్రా, అక్కడ పడిపోయాడు, ఆ సైనికుడు పడిపోయాడు, ఆ సైనికుడు పడిపోయాడు, అదిగో మూడోవాడు పడిపోయాడు, వెళ్ళు. సార్ ఇంకొక 3 minutes ఆగండి సార్. డాక్టర్స్కి ఏం అర్థం కాలేదు. సైనికులు తుపాకీ తూట్లకు కూలిపోతున్న సమయంలో ఈ కుర్రవాడు వెళ్ళి వారి యొక్క ప్రాణ రక్షణ కొరకు ప్రయాసపడి వారిని తీసుకొచ్చి లోపల వేయవలసిన సమయంలో పట్టించుకోకుండా నిలబడి టైం చూసుకుంటా ఉంటే డాక్టర్స్కి ఏం అర్థం కాల. సరిగ్గా 12 o'clock అయ్యింది. 12 అయ్యిందో లేదనండి, ఆ కుర్రవాడు పరుగున బయటికి వెళ్ళాడు. ఒక్కొక్క సైనికుడిని మీద వేసుకున్నాడు. శత్రువులు కాలుస్తూనే ఉన్నారు, తూటాలు అటుగా ఇటుగా వెళ్తూనే ఉన్నాయి, ఏం పట్టించుకోవట్లా. ఒక్కొక్క సైనికుడిని తీసుకొచ్చి డాక్టర్స్ దగ్గర పడేసి మరలా బయటికి వెళ్తున్నాడు. తుపాకీల్లోంచి గుండులు బయటకు వస్తానే ఉన్నాయి, బుల్లెట్స్ బయటకు వస్తానే ఉన్నాయి, పట్టించుకోలా. పడిపోయిన సైనికులందరినీ తీసుకొచ్చి 10 నిమిషాల్లో టెంట్లో వేసేసాడు. వేసి డాక్టర్స్కి హెల్ప్ చేస్తూ ఉన్నాడు. ఆ డాక్టర్స్కి ఏం అర్థం కాల. ఒరే, పడిపోయిన వారిని తీసుకురారా అని చెప్పి మేము బ్రతిమలాడి, నన్ను బయటికి వెళ్ళలేదు. టైం చూసుకుంటూ 5 minutes ఆగండి సార్ అన్నావు, 3 minutes ఆగండి సార్ అన్నావు, 2 minutes ఆగండి సార్ అన్నావు. 12 o'clock అయ్యేసరికి అదేమిట్రా అంత ఆవేశపడిపోయావు? 12 o'clock అయ్యేసరికి నీకు ఎక్కడ లేని ధైర్యము ఎలా వచ్చిందిరా? అంత సింహంలాగా బయటకు వెళ్ళి ఒక్కొక్కరిని మీద వేసుకుని ఏమాత్రం భయపడకుండా లోపలికి తీసుకొచ్చి అందరిని పడేసావు. ఒక్క తుపాకీ తోటా కూడా నీకు తగలలేదు. అసలు ఎందుకని 12 గంటల వరకు నువ్వు ఎదురు చూశావు? అప్పుడు ఆ సైనికుడు అంటున్నాడు, ఏమని తెలుసా? అయ్యా, నేను సైన్యంలో జాయిన్ అయ్యేటప్పుడు అయ్యా మా మమ్మీ ఒక మాట చెప్పింది. ఏమని తెలుసా? 12 గంటల నుంచి 1 గంట వరకు నా కోసం మా ఇంట్లో మోకాళ్ళ మీద మా మమ్మీ ఉంటుందయ్యా. నేను మా మమ్మీ మోకరించినప్పుడు యుద్ధంలోకి వెళ్ళినా, సైనికుల మధ్యకి వెళ్ళినా, నా తల్లి యొక్క ప్రార్థన చుట్టూ కంచి వేస్తుందయ్యా. కాబట్టే నేను ఆ 12 o'clock వరకు వెయిట్ చేశాను. కారణం తెలుసా? నాకు తెలుసు నా తల్లి ప్రార్థనలో శక్తి ఉంది. ఆ తల్లి ప్రార్థన నా చుట్టూ కంచె వేస్తుంది. శత్రు యొక్క పన్నాగముల నుంచి, వారి యొక్క బాణముల నుంచి, వారి యొక్క తూటాల నుంచి నన్ను కాపాడుతుంది. మార్నింగ్ 6 o'clock నుంచి 7 o'clock మా మమ్మీ ప్రార్థనలో ఉంటుందయ్యా. మధ్యాహ్నం 12 o'clock నుంచి 1 o'clock వరకు ప్రార్థనలో ఉంటుందయ్యా. మళ్ళీ ఆ సాయంత్రం 6 o'clock నుంచి 7 o'clock 3 గంటలయ్యా నా కోసం మా మదర్ ప్రార్థనలో ఉంటుందయ్యా. ఆ 12 o'clock టైం చూసుకున్నప్పుడు ఇక్కడ మా మమ్మీ మోకరిస్తుంది తప్పనిసరిగా. అలా మోకరించినప్పుడు ఏ అపాయము, ఏ కీడు నాకు సమీపించదు నా తల్లి ప్రార్థన వల్ల. ప్రియ తల్లి, నీ కుమారుడు చెప్పగలరా ఈ సాక్ష్యం? ప్రియ తండ్రి, నీ పిల్లలు చెప్పగలరా ఈ సాక్ష్యం? మా డాడీ ప్రార్థనే మాకు కాపుదల, మా మమ్మీ ప్రార్థనే మాకు భద్రత. ఈరోజు ఈ స్థితికి మేము వచ్చాము అంటే దానికి కారణం మా ఇంట్లో చేసిన ప్రార్థనలే, మా మమ్మీ మా డాడీ కార్చిన కన్నీరే మాకు ఈరోజు ఆధారంగా మారినాయి.
మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చినాయి. నిజమైన క్రైస్తవుడు ఎవరో తెలుసా? ప్రార్థనాపరుడు. కుటుంబాన్ని ప్రార్థనతో కాపాడుకునేవాడు, జీవితాన్ని ప్రార్థనతో కాపాడుకునేవాడు, తనకి ఇవ్వబడిన సాక్ష్యాన్ని సైతాను కొల్లగొట్టకుండా, దోచుకోకుండా ప్రార్థనతో సాక్ష్యమును కాపాడుకునేవాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ నోరును నువ్వు కాపాడుకోలేకపోతున్నావు. కారణం తెలుసా? ప్రార్థన నీకు లేదు. నీ చూపులో కాపాడుకోలేకపోతున్నావు. కారణం తెలుసా? ప్రార్థన లేదు. నీ ఆవేశాన్ని, నీ కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోతున్నావు. కారణం తెలుసా? ప్రార్థన అనే కంచె నీ చుట్టూ లేదు. ప్రతి చిన్నదానికి నువ్వు లోబడిపోతున్నావు, లొంగిపోతున్నావు, ఆవేశపడిపోతున్నావు, కోప్పడుతున్నావు, నోరు జారుతున్నావు, తొందరపడుతున్నావు, సాక్ష్యాన్ని పాడు చేసుకుంటున్నావు, ఇల్లును కూలగొట్టుకుంటున్నావు, కుటుంబ గౌరవాన్ని బజారుకి ఈడ్చుకుంటున్నావు. కారణం తెలుసా? ప్రార్థించి ప్రార్థన ద్వారా దేవుని యొక్క శక్తిని పొందుకొని పరిశుద్ధంగా జీవించవలసిన నీవు ఈరోజు బహుబలహీనుడిగా, బహుబలహీనురాలుగా జీవిస్తున్నావు. కాబట్టే చెప్తున్నాను, నువ్వు క్రైస్తవుడైనట్లయితే తప్పక ప్రార్థనాపరుడు కావాలి. ప్రార్థన లేని క్రైస్తవుడు కాదు. ప్రభువుతో సమయము గడపడము చేతగాని వాడు క్రైస్తవుడు కాదు. కేవలం కష్టాలు వచ్చినప్పుడే, నష్టాలు వచ్చినప్పుడే, ఎగ్జామ్స్ వచ్చినప్పుడే సంఘానికి వచ్చి, సంఘ కాపర్ దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి. ఏంటి? ఎగ్జామ్స్. అవునా? ఎగ్జామ్స్ వస్తే ఎంత భక్తి వస్తుంది? ఉద్యోగం పోయేలాగుంటే ఎంత భక్తి వస్తుంది? నీ కూతురు కాపురము చెడిపోయేలాగుంటే ఎంత భక్తి వస్తుంది? మీ అల్లుడు విడాకులు కోరుతున్నట్లయితే ఎంత భక్తి వస్తుంది? నిజమైన క్రైస్తవుడు కష్టాల్లో దేవుని వైపు తిరిగేవాడు కాదండి. దేవుడు ఆశీర్వదించే కొలది ప్రభువునే చూసుకుంటూ, ఆయనతోనే మాట్లాడుకుంటూ ముందుకు సాగేవాడు. ఈరోజు నువ్వు నిజమైన క్రైస్తవుడైనట్లయితే తప్పక ప్రార్థనాపరుడు కావాలి, వాక్యాన్ని ధ్యానించేవాడివి కావాలి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ప్రార్థన లేకుండా ఒక క్రైస్తవుడిగా జీవించలేడు. కాబట్టి ప్రార్థనే మా విశ్వాసమును బలపరిచేదని, ప్రార్థన ద్వారానే మేము మాకున్న కష్టాలను, శోధనలను, పరీక్షలను, విపత్తులను చేయించగలమని, ఆ ప్రార్థన మాకు ఆయుధమని తెలుసుకున్నాం. ఆ కుటుంబం చుట్టూ కంచి వేసుకోవాల్సిన బాధ్యత తల్లిగా, తండ్రిగా మాకుందని, మా బిడ్డల చుట్టూ కంచి వేసుకోవాల్సిన బాధ్యత మాదని మేము తెలుసుకున్నాం. ఈరోజు కనీసం నేటి నుంచి అయినా తల్లులు, తండ్రులు, బిడ్డలు కుటుంబ సమేతంగా కలుసుకొని ప్రార్థించడానికి, కలిసి ప్రార్థించే కుటుంబమే కలిసి నివసించే కుటుంబము అని గ్రహించాము. ఈ సత్యముని ఇప్పటి వరకు పక్కన పెట్టేశాం. మమ్మల్ని క్షమించండి. ప్రార్థన లేకుండా ఒక క్రైస్తవుడిగా జీవించలేడు. కాబట్టి ప్రార్థనే మా విశ్వాసమును బలపరిచేదని, ప్రార్థన ద్వారానే మేము మాకున్న కష్టాలను, శోధనలను, పరీక్షలను, విపత్తులను చేయించగలమని, ఆ ప్రార్థన మాకు ఆయుధమని తెలుసుకున్నాం. ఆ కుటుంబం చుట్టూ కంచి వేసుకోవాల్సిన బాధ్యత తల్లిగా, తండ్రిగా మాకుందని, మా బిడ్డల చుట్టూ కంచి వేసుకోవాల్సిన బాధ్యత మాదని మేము తెలుసుకున్నాం. ఈరోజు కనీసం నేటి నుంచి అయినా తల్లులు, తండ్రులు, బిడ్డలు కుటుంబ సమేతంగా కలుసుకొని ప్రార్థించడానికి, కలిసి ప్రార్థించే కుటుంబమే కలిసి నివసించే కుటుంబము అని గ్రహించాము. ఈ సత్యముని ఇప్పటి వరకు పక్కన పెట్టేశాం. మమ్మల్ని క్షమించండి. ఆజ్ఞను శిరసా వహించే భాగ్యం మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మీరు వాక్య పరిచర్య ఎలా చేయాలో నేర్చుకోవాలని ఆశపడుతున్నారా? మీరు మీ కుటుంబాన్ని వాక్యానుసారంగా కట్టుకోవాలని తలంచుతున్నారా? మీరు మీ బిడ్డలను క్రమశిక్షణలో పెంచాలని ఆశపడుతున్నారా? మీరు ఆత్మీయంగా బలపరచబడి అనేక మందిని బలపరచాలని ఆకాంక్షిస్తూ ఉన్నారా? మీరు క్రీస్తు రాక కొరకు సిద్ధపడి అనేక మందిని సిద్ధపరిచే వారిలో ఉండాలని కోరుకుంటున్నారా? అయితే మీ కొరకే కల్వరి కాంతి అనే ఈ శ్రేష్టమైన ఆధ్యాత్మిక పత్రికను మేము ప్రచురము చేస్తూ ఉన్నాం. నేడే కేవలము 100 రూపాయలు మాత్రం మీరు పంపించి ఈ పత్రికను సంవత్సరం అంతా పొందుకోండి.
లేదా కేవలం ₹1000 మాత్రమే పంపించండి. జీవితాంతము ఈ పత్రికను మీరు పొందుకోండి. వెంటనే ఈ శ్రేష్టమైన అవకాశాన్ని ఉపయోగించుకోండి. కల్వరి స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాలు VCD DVD రూపంలో మీ కొరకు సిద్ధంగా ఉన్నాయి. శ్రేష్టమైన వర్తమానాలు ఏ రీతిగా మీ జీవితాలను, కుటుంబాలను కట్టుకోవచ్చో, సంతోషంగా జీవించవచ్చో, పాప బంధకాల నుంచి బయటపడవచ్చో, సంఘాలను వాక్యానుసారంగా బలపరుచుకోవచ్చో, ఇవన్నీ వర్తమానాలు మీ కొరకు సిద్ధంగా ఉన్నాయి. ఒక వర్తమానం కలిగిన DVD ఖరీదు కేవలం ₹70 మాత్రమే. 2 వర్తమానాలు కలిపి కేవలం ₹100. ఇప్పుడే ఈ రోజే మీరు ఆర్డర్ చేయండి. ఈ శ్రేష్టమైన వర్తమానాలు మీ యొక్క గృహాల్లో ప్రతి ఒక్కరి ఇంటిలో కలిగి ఉండి మీరు బలపరచబడండి, అనేక మందిని బలపరచండి. ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాలి అని మీరు ఆశపడుతున్నారా? ఖచ్చితమైన వాక్యానుసారమైన బోధను విని మీ జీవితాలు దిద్దుకోవాలి అని చెప్పి మీరు ఆశగొని ఉన్నారా? దేవుని చిత్తానుసారంగా, వాక్యానుసారంగా, దేవునికి దగ్గరగా జీవించి దేవుడు దాచిపెట్టిన శ్రేష్టమైన దీవెనలు స్వతంత్రించుకోవాలని, నిజమైన క్రైస్తవుడిగా జీవించాలని మీరు తీర్మానం తీసుకున్నారా? అయితే మీ కొరకే కల్వరి టెంపుల్ రండి. ప్రతి ఆదివారం కల్వరి టెంపుల్లో దేవుణ్ణి మనమంతా కలిసి ఆరాధిద్దాం. తద్వారా దేవునికి మరింత దగ్గరగా చేరదాం. అనేక మందిని దేవుని సన్నిధికి చేరుద్దాం. రండి, మీ దుఃఖ దినములు సమాప్తమగును. మా అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.